గిరిజన సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే జొత్తి కడెం భాగవతలు ఉన్నటువంటి 12 గ్రామాలు యాపాలగూడ నాయపగూడ రామనగర్ కత్తుగూడ చాగిరేవ్ వస్పల్లి దోమదరి ఇలా 12 గ్రామాల రైతులకు అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి. మన ఆదివాసీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. ప్రభుత్వం మనకు భారతదేశ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ మరి ఆదివాసీ గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేక వెనుకబడి ఉన్నాయి. అదే సందర్భంలో ఇది బిడుజు నిర్మాణ పాదయాత్ర చేస్తున్నాం. ఇది నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బిడుజు నిర్మాణం చేస్తే ఈ 12 గ్రామాలకు సౌకర్యం కల్పించినట్టు వాళ్ళు అవుతుండ్రు. ఎందుకంటే ఈ 12 గ్రామాలు ఎప్పటికీ చిన్న సమస్య అయినా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, దేనికైనా మన పెంపికి రావాలంటే జొత్తి రావడంతో అనేక ప్రాణాలు కోల్పోయిన రోజులున్నాయి. మేము దాదాపుగా ఈ ఒడ్డులో 2000 ఎకరాలు సాగు చేస్తున్నాం. పండించిన పంట అమ్మడానికి తీసుకుపోవాలన్న అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిడుజు నిర్మించి ఈ ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఈ కడెం బాగు నుంచి పెంపి మండలం ఎంఆర్ కార్యాలయం వరకు 12 గ్రామాల ప్రజలతో పాటు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వివిధ సంఘాల నాయకులు కలిసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీన్ని స్పందించి బిడుజు నిర్మితం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సాధించకపోతే ఇది పాదయాత్ర పెంపి వరకు ఈరోజు చేస్తున్నాం. చేసిన తర్వాత నెల రోజులు వాయిదాతో మేము ఉంటాము. ఒకవేళ నెల రోజులతో మాకు హామీ రాకపోతే భవిష్యత్తులో ఇదే 12 గ్రామాలతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జిందాబాద్